హాయ్ అండి. వెల్కమ్ టు ఛానల్ ట్రేడింగ్ స్ట్రాటజీ లెర్నర్స్ తెలుగు. అండ్ ఈరోజు మన ఎంట్రీస్ గురించి చూసుకుంటే ప్రెజెంట్ మార్కెట్ రన్నింగ్ అండి. 325 అవుతుంది. ఇంకా మార్కెట్ రన్నింగ్‌లో ఉంది. బట్ ఆల్రెడీ మన లైవ్ మొత్తం క్లోజ్ చేసినాము. డైలీ రెగ్యులర్‌గా లైవ్ చేస్తాం కదా! గూగుల్ మీట్‌లో. డైలీ మనం రెగ్యులర్‌గా లైవ్ చేస్తామండి. గూగుల్ మీట్‌లో లైవ్ చేస్తాము. అది మీకు తెలుసు. అండ్ రెగ్యులర్‌గా గూగుల్ మీట్‌లో లైవ్ చేస్తాం. అలానే యూట్యూబ్‌లో కూడా లైవ్ చేస్తాం మనము. ఈరోజు మన అందరు మెంబర్స్ సబ్‌స్క్రైబర్స్ అందరితోని మనం లైవ్‌లో చేస్తామండి. మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు చేయాల్సిందేం లేదు. లాస్ట్ చెప్తానండి. ఈ వీడియో లాస్ట్‌లో చెప్తాను మీరేం చేయాలో. మీరు కూడా అందరితో పాటు గూగుల్ మీట్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇలాంటి ఎంట్రీస్, ఇలాంటి ఎంట్రీస్ మీరు చేయాలనుకుంటే, ఇలా ఎంట్రీస్ తీసుకొని మనము సక్సెస్ అవ్వాలనుకుంటే ట్రేడ్ చేయాలనుకుంటే మీరు మీరు చేయాల్సిన పని లాస్ట్‌లో చెప్తాను. ఫస్ట్ అయితే ఈరోజు అనాలిసిస్ చూద్దామండి. ఈరోజు అనాలిసిస్ ప్రకారం మనం ట్రేడ్ ఎక్కడ తీసుకున్నామంటే నార్మల్‌గా ఇక్కడి నుంచి మార్కెట్ ఇలా తీసుకొని పైకెళ్తదని చెప్పేసి మనం అనుకున్నాం. ఫుల్ ఇక్కడ దాకా ఈ లెవెల్ నుంచి లైక్ 47, 47 472 నుంచి 47,594 దాకా పోతాం మనం అనుకున్నాము. బట్ ట్రేడ్ తీసుకోలేదు. మనం జస్ట్ వాచ్ చేసాం. ఎందుకంటే మార్కెట్ సైడ్ వేస్‌లో ఉంది. ఆప్షన్స్ ఎస్ఎల్స్ కొడుతున్నాయన్నమాట. ఆప్షన్స్ ఎస్ఎల్స్ హిట్ చేస్తున్నాయి కాబట్టి యాస్ పర్ ఇండెక్స్ పరంగా మూవ్‌మెంట్ ఇలా ఉంటది అని ఎక్స్‌పెక్ట్ చేసి ఒకటి అనుకోవడం జరిగింది. అంతేగాని ట్రేడ్ అయితే తీసుకోలేదండి. ఓకే. మనం చాలా సేపు మార్కెట్ సైడ్ వేస్ ఉన్నంత సేపు సైలెంట్‌గా ఉన్నాం. మనం గూడా మార్కెట్‌లో ఎటువంటి ట్రేడ్ చేయలేదు. మార్కెట్ ఎప్పుడైతే ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేకౌట్ వస్తుందో అప్పుడే ట్రేడ్ ఎంట్రీ తీసుకుందాము. లేకపోతే ఇక్కడ నిఫ్టీలో సేమ్ పొజిషన్‌లో నిఫ్టీలో కూడా ఈ ట్రేడ్ బ్రేకౌట్ ట్రేడ్‌లో మాత్రమే ఎంట్రీ చేద్దాం అని చెప్పేసి మనం అనుకున్నామండి. ఆ బ్రేకౌట్‌లో ట్రేడ్‌లోనే ఎంటర్ చేసాము. అది తప్ప ఇంకో ట్రేడ్ చేయలేదు. ఓకేనా? అండ్ ఇవన్నీ ఈరోజు ట్రేడ్స్ అండి సింపుల్‌గా. ఈరోజు ఎంట్రీస్ చూసుకుందాము. మన గ్రూప్‌లో కూడా మెసేజ్ చేశారు మన ఎంట్రీస్ ఏంటనేది. డైలీ లాగానే ఈరోజు కూడా మనం లైవ్ చేయడం జరిగింది. అండ్ మన ఎంట్రీస్ నార్మల్‌గా చూడండి. స్ట్రీమ్‌లో ఉన్నప్పుడు ఒక ఎంట్రీ చెప్పిన. యూట్యూబ్ స్ట్రీమ్‌లో ఉన్నప్పుడు ఒక ఎంట్రీ చెప్పినాం. చిన్న స్కాల్ప్ చేసినామండి. ఎక్కువ చేయలేదు. చిన్న స్కాల్ప్ చేస్తేనే మెంబర్స్‌కి 1,000 ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్‌ది ఇక్కడ ఏం పెట్టలేదు. యూట్యూబ్ స్ట్రీమ్‌లోనే ఉంది డైరెక్ట్‌గా మీరు చూడండి. చిన్న స్కాల్ప్, సీఏ స్కాల్ప్ అనమాట. ఎప్పుడు ఏ టైంలో అంటే ఇక్కడ అనుకున్నాం కదా! ఇక్కడి నుంచి ఇలా మార్కెట్ ఇలా పైకెళ్తదని చెప్పేసి. అంటే 473 నుంచి 594 వరకు పోతదని మనం అనుకున్నాం కాబట్టి, ఈ ఏరియాలో చిన్న స్కాల్ప్ చేసినాం ఒకటి. అంతే. ఒక చిన్న సీరీస్ స్కాల్ప్ చేసి దాని తర్వాత వదిలేసామండి. దట్స్ ఆల్. అంతే మార్కెట్‌లో ఎక్కువ చేయలేదు. ఈ ఏరియాలో చేసుంటాం నాకు తెలిసి. ఈ ఏరియాలో చేసుంటాం. చిన్న సీరీస్ స్కాల్ప్ చేసినాం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆహ్, చి సి చిన్న టైమ్ పాస్ స్కాల్ప్ లాస్ రికవరీ అయింది. దానికన్నా ముందు అంటే మనం లైవ్ రాకముందు ఈరోజు లైవ్ లేట్ స్టార్ట్ చేసాం యాక్చువల్లీ. 10:30, 11:00 స్టార్ట్ చేసాము. 10:30, 11కి స్టార్ట్ చేసాము. దానికన్నా ముందే లాస్‌లో ఉన్నవాళ్ళు రికవరీ అయిపోయారు. లాస్ రికవరీ విత్ స్ట్రాటజీ. సో, 5.5 క్యాండిల్ స్ట్రాటజీతోని అందరూ 1000 ప్రాఫిట్ ఇక్కడ. స్ట్రాటజీ ఎంట్రీతోని ప్రాఫిట్ చేశారు. అండ్ గూగుల్ మీట్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయినాక మన ఎంట్రీ చూడు 2:13కి. 2:30 అంటే మార్కెట్‌లో పొద్దున్నుంచి మనం మధ్యాహ్నం దాకా వెయిట్ చేసాం తప్ప ఏం చేయలేదు. మార్కెట్ మన సైడ్ మూవ్ అవ్వాలి, మన సైడ్ మూవ్ అవ్వాలని వెయిట్ చేసాం. సీ ద పేషెన్స్. అంతసేపు మనం వెయిట్ చేసి మరి ఎంట్రీ తీసుకున్నాం గానీ, తొందరపడి పైకెళ్తే సీ, కిందికెళ్తే పి, పైకెళ్తే సీ, కిందికెళ్తే పి అట్లా ఎంట్రీ చేయలేదు. స్టాప్ లాస్ తీసుకోలేదు మనం. పర్ఫెక్ట్ ఎంట్రీ పెట్టుకున్నాం. పర్ఫెక్ట్ ఎంట్రీ కోసం వెయిట్ చేసాం. పర్ఫెక్ట్ ఎంట్రీ కోసం వెయిట్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకున్నాం. అలా ఉండాలి. సో, 47,600 పీఈ మనము 405లో ఎంట్రీ అనుకున్నాం. 405లో ఇక్కడ చూడండి. మీకు 47,600 పీఈ ఉంది కదా! అండ్ ఇక్కడ ఉందో లేదో 405 ఇది చూడండి. అండ్ చెప్పాను కదా! ఇంతకుముందు ఒక చిన్న స్కాల్ప్ చేసామని చెప్పేసి అది ఇదే అండి. ఒక చిన్న స్కాల్ప్ ఇదే. 355 నుంచి ఇలా 369 వరకు స్కాల్ప్ చేసినాం అది. అది స్కాల్పింగ్ వదిలేసేయండి. దాని గురించి వదిలేసేయండి. ఇక్కడ 405లో ఎంట్రీ అనుకున్నామండి. ఈ 405లో ఎంట్రీ అండ్ ఇక్కడ చూడండి 100 ఎన్ని పాయింట్స్ 555కెళ్ళింది. 150 పాయింట్స్ ఈజీగా వచ్చింది. 150 పాయింట్స్ సింగిల్ క్యాండిల్‌లో ఎళ్ళిపోయిందండి. 100 పాయింట్ల పైనెళ్ళింది. అండ్ పక్కన 47,500 పీఈ కూడా తీసుకోవచ్చు. హై స్ట్రైక్ ప్రైస్ కావాలనుకున్న హై ప్రైస్ తీసుకోవచ్చు. లో ప్రైస్ కావాలనుకున్న లో ప్రైస్ తీసుకోవచ్చు అని చెప్పి 2 ఇచ్చాను. ఇది 363లో ఎంట్రీ పెట్టాను. ఇది 405లో ఎంట్రీ పెట్టాను. సో, 363 నుంచి మనకి దగ్గర దగ్గర 495కెళ్ళింది. 130, 140 పాయింట్స్ వచ్చినాయి ఇక్కడ. ఇక్కడ 150 పాయింట్స్ వచ్చినాయి ఈజీగా. అది పక్కన పెట్టేసి మనం అదే టైంలో మనం నిఫ్టీలో గూడా ఉన్నాం. ఈరోజు ట్రేడ్ 13.55 నుంచి 13.55 ఎస్ఎల్ ఎంత చూడండి? 5 పాయింట్లు. ఎస్ఎల్ 5 పాయింట్స్ అండి. ఎస్ఎల్ 5 పాయింట్స్‌తో మనకి ఎన్ని పాయింట్స్ పోయింది చూడండి. దగ్గర దగ్గర 50 పాయింట్స్ అంటే 1:10 రిస్క్ రివార్డ్ అప్పుడు. 52 పాయింట్స్ ఎళ్ళింది. దగ్గర దగ్గర 52 పాయింట్స్ ఎళ్ళింది. ఎస్ఎల్ ఓన్లీ రూ. 5 అండి. అండ్ మీరు చేసుకోవచ్చు. ఒకటే క్యాండిల్ మనకి ఆ 5 మినిట్స్ ఇది 5 మినిట్స్ క్యాండిల్ అండి. మనం 1 మినిట్‌లో పెట్టింది 5 మినిట్స్‌లో పెట్టాము మనం. రూ. 24 దాకా ఎళ్ళింది అదే క్యాండిల్ 5 మినిట్స్ క్యాండిల్. అప్పటిదాకా ఓన్లీ 5 మినిట్సే హోల్డ్ చేసిన 13, 24 అంటే క్యాపిటల్ డబుల్ అయిపోయేది. ఇక్కడ క్యాపిటల్ ట్రిపుల్ కాదు.
ఫుల్ ట్రేడ్. ఇది క్యాపిటల్ 4 టైమ్స్ అయిపోయిందండి. సో, క్యాపిటల్ 4 టైమ్స్ ట్రేడ్ ఇక్కడ. అండ్ ఇక్కడ పక్కది చూసారా? అండ్ పక్కది ఎంట్రీ మనం ఎప్పుడు పెట్టుకున్నామంటే మీరు చూడాలి. ఎంట్రీ మనం పెట్టింది 15కి పెట్టాం ఎంట్రీ. ఎంట్రీ ఎగ్జిక్యూట్ అయింది 120కి. 120 నుంచి వాచ్ చేస్తూనే ఉన్నాం. వాచ్ చేస్తూనే ఉన్నాం. అండ్ ఇట్ వెంట్ చూడండి. రిస్క్ రివార్డ్ ఇది కూడా నియర్లీ 1:8 వచ్చింది. బట్ 47 రూపీస్ ఉన్న ఆప్షన్ 114 రూపీస్ అయిపోయింది. 47 రూపీస్ ఉన్న ఆప్షన్ 114 రూపీస్ అయిపోయింది. ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. లైక్ ఇది కూడా క్యాపిటల్ డబుల్, ట్రిపుల్ ట్రేడ్ ఇది. సో, అదయిపోయింది. దాని తర్వాత ఇంకేం చేయలేదంటే దాని తర్వాత కూడా మనం ఎంట్రీస్ తీసుకున్నామండి. దాని తర్వాత ఎంట్రీస్ తీసుకుంది చూడండి 21700 సీఈ కూడా ఎంట్రీ తీసుకున్నాం. సో, ఇక్కడ మీకుంది. సో, దాని తర్వాత మనం ఎంట్రీ తీసుకున్నాం. దాని తర్వాత 21700 సీఈ కూడా ఎంట్రీ తీసుకున్నాం. అది 1.60 రూపీస్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాం. స్టాప్ లాస్ వచ్చి 60 పైసా అండి. స్టాప్ లాస్ ఇక్కడ చూడండి. స్టాప్ లాస్ 60 పైసా. నేను ఇప్పుడు చెప్పింది ఇప్పుడు నేను పెట్టొచ్చు. అడ్జస్ట్ చేయొచ్చు ఇప్పుడు నేను. సో, ఇక్కడ నేను ఇక్కడ చార్ట్‌లో చూపించి ఇప్పుడు అడ్జస్ట్ చేసి చలాన్ ఏం చేశారంటే తర్వాత చార్ట్‌లో చూపించి అడ్జస్ట్ చేసి చూపిస్తారనమాట. అడ్జస్ట్ చేసి 60 పైసా ఉంది అని చెప్పి ఎస్ఎల్ 60 పైసా అని చూపిస్తారు. ఇది నేను అలా చేయలేను. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పోజ్ 234కి పోజ్ చేసిన ఇక్కడ నేను. 234కి పోజ్ చేస్తున్నా కాబట్టి అండ్ యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ ఉంది. మీకు ప్రూఫ్‌గా. సో, అక్కడ మీరెళ్లి చూడొచ్చు. నో ప్రాబ్లమ్. సో, మీరు 1.60 దగ్గర ఎంటర్ అయితే దగ్గర దగ్గర రూ. 4 దాకా ఎళ్ళింది. సో, ఇది క్యాపిటల్ డబులా, ట్రిపులా, ఫబులా అని చెప్పేసి మీరే డిసైడ్ చేయండి. నాకు తెలీదు. సో, 60 పైసా ఎస్ఎల్ అండి అంతే. 60 పైసా ఎస్ఎల్ పెట్టుకొని మనం ట్రేడ్ ఎంటర్ అయినాం. సో, 60 పైసా ఎస్ఎల్‌కి ఎన్ని టైమ్స్ వస్తే ప్రాఫిట్ ఎలా వచ్చిందో మీరు ఆలోచించండి. మోర్ దెన్ ఆహ్, 20, 30, 40, 40%, 50, 100, 120, 200% రిటర్న్, 300% రిటర్న్ అనుకుంటా నాకు తెలిసి. సో, అంత రిటర్న్ వచ్చింది. సో, ఈ కాల్‌లో. సో, అదయిపోయింది. దాని తర్వాత ఇంకోటి 7.55లో ఎంటర్ అయినామండి. దాని తర్వాత చూపిస్తాను మీకు. 7.55లో ఎంటర్ అయినాం. రూ. 12 దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు. నో ప్రాబ్లమ్ అని చెప్పాననమాట. 13.90 పెట్టుకున్నాం. రూ. 14 పెట్టుకున్నాం గానీ టార్గెట్ రూ. 12 దగ్గర కూడా ఎగ్జిట్ అయిపోవచ్చని చెప్పాను. సో, 7.55 నుంచి రూ. 12 దాకా క్యాచ్ చేసినాం. అయిపోయింది. క్లోజ్ చేసుకున్నాం. అండ్ ఒకటే ఒక ఎస్ఎల్ పోయిందండి ఈరోజు. ఒకే ఒక ఎస్ఎల్ పోయింది మనది. అది కూడా రూ. 2లో పెట్టాము. లాస్ట్ హీరో జీరో 3:00 మూవ్ ఉంటదని చెప్పేసి 3 పీఎం మూవ్‌కి ఒక పెట్టుకున్నాం ఒకటి. 3 పీఎంలో మనకి మార్కెట్ అప్పటిదాకా మూవ్‌మెంట్ ఇచ్చింది కాబట్టి 3 పీఎంలో మూవ్‌మెంట్ అసలు ఎక్కడ ఇవ్వలేదు. 3 పీఎంకి మార్కెట్ మూవ్‌మెంట్ ఇయ్యలేదు. ఇప్పుడు ఇచ్చింది లాస్ట్ క్యాండిల్ ఇది. ఇప్పుడు ఇంకా రన్నింగ్‌లో అవుతుంది కాబట్టి లాస్ట్ క్యాండిల్ ఇది. సో, 3 పీఎంకి మూవ్‌మెంట్ ఇయ్యలేదు. సో, 3 పీఎం మూవ్‌మెంట్ ఇయ్యలేదు కాబట్టి అక్కడ సైడ్‌వేస్‌లో ఉంది 3 పీఎం కాబట్టి మార్కెట్ ఆ యొక్క ఎస్ఎల్ కొట్టేసింది. డీకేలో కొట్టేసిందండి ఎస్ఎల్. అది కూడా రూ. 2. అది కూడా రూ. 2. ఈ పాయింట్ ఇచ్చాక రూ. 2 అనేది మీకు తెలుసు. సో, ఆల్రెడీ నేనేం చెప్పానంటే ఈ రూ. 2 కూడా ఎవరైతే ఈ ప్రాఫిట్ తీసుకున్నారో 7.55లో ప్రాఫిట్ తీసుకున్నారో వాళ్ళు మాత్రం ఈ రూ. 2 రిస్క్ చేసి ఎంటర్ అయిపోండి అని చెప్పి ట్రేడ్ చేపించాను. అండ్ మంచి మంచి ప్రాఫిట్ చేశారు. అండ్ ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ నేను కూడా ప్రాఫిట్ చేశాను కాబట్టి నేను బిజీలో ఉండడం వల్ల స్క్రీన్ షాట్స్ షేర్ అయిపోయాను. సో, మార్నింగే మంచి ప్రాఫిట్ చేసి ఆగిపోయారు. మధ్యాహ్నం మొత్తం అండ్ ద బెస్ట్ థింగ్ ఏందంటే ఈరోజు మొత్తం చాలా మంది నాతో పాటు కూడా వాళ్ళు కూడా ట్రేడ్ చేయలేదు. సో, ఎప్పుడంటే 11:30, 12 నుంచి వాళ్ళు కూడా 2:00 దాకా మార్కెట్ సైడ్‌వేస్‌లో ఉన్నంత సేపు అంటే ఈ ఏరియా మొత్తం వాళ్ళు కూడా ట్రేడ్ చేయలేదండి. ఈ ఏరియా మొత్తంలో ఒకటే చిన్న స్కాల్ప్ చేసాము. అది చాలా మంది చేయలేదు. కొంతమంది చేశారు. సో, ఈ ఏరియా మొత్తం ట్రేడ్ చేయలేదంటే ఆల్‌మోస్ట్ 11:00 నుంచి 10:30, 11:00 నుంచి 1:30, 1:40 దాకా 10:30 అంటే 11:30, 12:30, 1:30 3 అవర్స్ అండి. 2 ½ to 3 అవర్స్ మనం ట్రేడ్ చేయలేదు. 2 ½ అవర్స్, 3 అవర్స్ మనం ఓపికగా వెయిట్ చేసాం మూవ్‌మెంట్ కోసం. సేమ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో గూడా, నిఫ్టీలో గూడా మనం ఈ మధ్యలో అనలైజ్ చేసుకొని పెట్టుకున్నామే తప్ప, మనం ట్రేడ్ చేయకుండా ఓపికగా వెయిట్ చేసి, ఈ మూవ్‌మెంట్ మొత్తం క్యాచ్ చేసినాం. ఈ మూవ్‌మెంట్ మొత్తం క్యాచ్ చేసినాం. సో, ఈ మూవ్‌మెంట్ మొత్తం క్యాచ్ చేసినాం. ఈ మూవ్‌మెంట్ మొత్తం క్యాచ్ చేసినాం. అలా మీరు కూడా సక్సెస్‌ఫుల్‌గా ట్రేడ్ చేయాలనుకుంటే అండ్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదండి. దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ మీరు చేయాలి. ఇది డైలీ మీరు కూడా అందరు సబ్‌స్క్రైబర్స్ లాగా ఇక్కడున్న మెంబర్స్ అందరూ సబ్‌స్క్రైబర్స్‌తోని అందరితో పాటు మీరు కూడా కలిసి చేయాలంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదండి. మీరు ఫస్ట్ చేయాల్సిందేంటంటే దీనికి మీరు ఫస్ట్ మా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ అవ్వాలి. మీరు చూసిన వాళ్ళు యూట్యూబ్ ఛానెల్ సబ్‌స్క్రైబ్ అవ్వాలి. సెకండ్ ఏంటంటే మన టెలిగ్రామ్‌లో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. టెలిగ్రామ్ ఛానెల్ లింక్ ఉంటది. అక్కడికెళ్ళి మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయిపోవాలి. సో, జాయిన్ అయిన ఇప్పుడు యూట్యూబ్ సబ్‌స్క్రైబ్ అయ్యారనుకోండి మీకు నోటిఫికేషన్ వస్తది. లైవ్ స్టార్ట్ అయిందని చెప్పేసి. ప్లస్ పాయింట్ ఏంటంటే టెలిగ్రామ్ ఛానెల్‌కొచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు గూగుల్ మీట్ లింక్ ఓన్లీ టెలిగ్రామ్ ఛానెల్ వరకు దొరుకుతది. అందరికి దొరుకుతది. అందులో ఉన్న వాళ్ళందరికీ. సో, గూగుల్ మీట్‌లో మీరందరూ కమ్యూనిటీ మెంబర్స్‌తోని ఇక్కడున్న మెంబర్స్ 638 మెంబర్స్ అందరితో కలిసి మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కమ్యూనిటీ మెంబర్స్ అందరితో కలిసి ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మీరు డైలీ ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి కాల్స్ తీసుకోవచ్చు. ఓకేనా? థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.